150 సంవత్సరాలు మనకి మ్యాప్ తీసుకుంటే ఆ మ్యాప్ దేవాలయం ఉంది. 157 సంవత్సరం ఉన్నదంటే ఇప్పుడు దేవస్థానం మాత్రం ఆలోచించి మనం అంటే దరిదాపు 200 సంవత్సరాల పైన దేవస్థానం. గోవింద నామస్మరణ చేసి అన్నం తినేటప్పుడు వానలు వచ్చి ఎల్లవలు వచ్చి ఇక్కడ 3 రోజులు ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అంత శక్తివంతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష బేత్ హబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంట్రడక్షన్లో నేను ఒక వీడియో క్లిప్ పెట్టాను కదా, ఏంటి అని ఆలోచిస్తుంటూ ఉండుంటారు. ఆ విషయము ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఏంటి అనుకుంటున్నారా? శ్రీ 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 లక్ష్మీ సమేత యోగా నరసింహస్వామి గారి టెంపుల్ వెరీ నియర్ టు వెంకటగిరి. ఎక్కడ అని ఆలోచించేలోపే నేనే అడ్రస్ చెప్పేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో చూసేసేయండి. మీరు ఈ ప్లేస్ మీరు చూస్తుందంతా కూడా డక్కిలి. ఆబ్వియస్లీ చెప్పాలంటే వెంకటగిరి నుంచి డక్కిలికి 1/2 అవర్ పడుతుంది. డక్కిలి నుంచి పెదకోనకి నేను ఇప్పుడు చెప్పాను కదా, శ్రీ 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 లక్ష్మీ సమేత యోగా నరసింహస్వామి గారి టెంపుల్కి, అనగా అది ఎక్కడ ఉంది అని అంటే అడవిలో ఉంది. అడవి ఎక్కడ ఉంది? ఆ అడవి లోపల ఏ ఊర్లో ఉంది అని అంటే ఈ డక్కిలి ప్రాంతం నుంచి కొంచెం ముందుకు వెళ్తే దేవుడి వెల్లంపల్లి వస్తుంది. పెదకోనకి డక్కిలికి మధ్య డిస్టెన్స్ 9 కిలోమీటర్లు. ఆ మధ్యలో వచ్చేదే దేవుడి వెల్లంపల్లి అనమాట. మీరందరూ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక టెంపుల్ లొకేషన్. యాక్చువల్లీ ఆ టెంపుల్ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మేము ముందు అక్కడికి వెళ్ళేసి చూసుకొని తర్వాత పెదకోనకు వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా 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 ఫేమస్ అనమాట. అస్సలైతే సందే ఉండదు చెప్పాలంటే. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. మొత్తం గుడి అంతా కూడా స్తంభాలతో నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ని తర్వాత కవర్ చేద్దాం. ముందు పెదకోనకి మళ్ళీ అక్కడ మేము కాసేపు స్పెండ్ చేసి తర్వాత ముందుకు వచ్చేసాము. ఆల్మోస్ట్ డక్కిల్ నుంచి పెదకోనికి 9 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, ఆ మధ్యలో మీకు కనిపించే లొకేషన్ అనమాట ఇదంతా. వెరీ 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 బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు. ఒక అడవిలో మనం వెళ్తున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనుగా మా వారు, నేను, మా గాయత్రి ఆంటీ, అంకుల్ వెళ్ళాము. బట్ మీకు ఒక ట్విస్ట్ చెప్పనా, ఈ వీడియో నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ కూడా కాదు చెప్పాలంటే 1.5 ఇయర్ బ్యాక్ తీశాను. బికాజ్ ఈ వీడియో ఎందుకు ఇన్ని రోజులు పెట్టలేకపోయాను అంటే ఓన్లీ వన్ రీజన్, నా ఫోన్ బ్రేక్ అయిపోయింది, అంటే పగిలిపోయింది అనమాట. దాని నుంచి బ్యాకప్ తీయడానికి నాకు పాసిబుల్ అవ్వలేదు. బట్ ఫైనల్లీ ఈ స్వీట్ మెమొరీని, మా ఆంటీ వాళ్ళతో స్పెండ్ చేసిన ఈ టైంని చాలా బాగా గుర్తుగా నేనే ఓన్గా, మా వారే ఓన్గా ఇది బ్యాకప్ తీశారనమాట. చాలా బ్యూటిఫుల్ వీడియోస్. ఎక్కడ కూడా ఒక్క వీడియో కూడా డిలీట్ అయిపోలేదన్నమాట. హ్యాపీగా వీడియోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఫైనలీ మేము గుడికి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతకుముందు చూసారు కదా అవుట్లుక్. ఇది మేము లోపలికి రాగానే ఆ నరసింహస్వామి మా ఎదురొచ్చారనమాట. చాలా అంటే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది బాడీలో చెప్పాలి అంటే. చూస్తున్నారు కదా, మేము వెళ్ళే టైంకి స్వామివారి ఉత్సవం జరుగుతుంది. గుడి లోపలే చేస్తూ ఉన్నారు. గుడి లోపల మీన్స్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా, అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆబ్వియస్లీ చెప్పాలంటే ఆ రోజు అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. స్వామివారిని ఎంత చక్కగా ఆడిస్తున్నారో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అంటే లైవ్లో చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్.
కనపడకపోయినా, ఏదైనా ఊళ్ళో చిరుగా ఉన్న జరగకపోయినా కూడా పలానా రోజు అందర్పణ చేసుకోవాలని చెప్పేసి శనివారం రోజు చెప్పి అందరూ ఊళ్ళో అందరూ చందాలు వేసుకొని ఇక్కడ కూర్చి అన్నదానం చేసుకొని పోతే ఒక్కోసారి నాకు తెలిసి నేను అన్నం తినేటప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు పెట్టినప్పుడు గోవింద నామస్మరణ చేసి అన్నం తినేటప్పుడు వానలు వచ్చి ఎలవలు వచ్చి ఇక్కడ 3 రోజులు ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అంత శక్తివంతుడు. అటువంటి దేవాలయం పూజలు చేసుకుంటూ ఎమ్ములూరులో ఆ విధంగా చేసుకుంటూ ఏదైనా కళ్యాణం చేయాలనుకున్నప్పుడు అటప్పుడు ఆచార్యం నుంచి మొదటి కానీ సాంప్రదాయబద్ధంగా అక్కడి నుంచే వచ్చింది పసుపు కుంకుమ అమ్మవారికి. అక్కడి నుంచి తీసుకుని ఇప్పటికీ అదే జరుగుతూనే ఉందన్నమాట. ఆ విధంగా ఆ వస్తువులకు సంబంధించిన అన్ని తీసుకొని వచ్చి ఆయనకి ఆర్పణ చేసి అభిషేకాలు చేసుకుని పోయేవాడు. చుట్టుపక్కల గ్రామాలు కానీ ప్రతి ఒక్కరు వస్తూ పోతూ ఉండేవాడు. ఆ విధంగా వస్తూ పోతూ ఉన్నప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ దేవాలయాన్ని పట్టించుకోవడం ముగించుకున్నారు. ఇది దేవాలయం అంటే వచ్చిన చుట్టూరు పొలాలు మాలు చేరుకోవటం చేతులు పెట్టి గందరగోళంగా ఉండేదన్నమాట. తర్వాత తర్వాత ఒక 5 సంవత్సరాలకి ఈ సుబ్బారావు రావడము, ఈ దేవాలయం పలందుని అప్పటి కింద విగ్రహాలన్నీ పగలు కొట్టేశారు. ఇది అసలు విగ్రహం కాదు, పాతది ఉంది, పాత పక్కనే ఉంది. ఆ విగ్రహాన్ని ఎరగొట్టేసి దీని కింద ఏమైనా నిధులు ఏమైనా ఉంటాయేమో అంటే రాజాగారు సంబంధించినట్టే కదా నిధులు ఉంటాయేమో అని చెప్పేసుకొని ఈ దేవాలయం కానీ అమ్మవారి గుడి దేవాలయానికి అమ్మవారు ఈరించడం కానీ అన్ని చేసుకున్నారు. ఊడు ఎత్తుకోపోయినాడు లేదో మనకు మొత్తాన్ని మనకు తెలియదు, భగవంతుడు ఎంత ఇచ్చాడు ఎంతో మనకు తెలియదు. కానీ ఇక్కడంతా పగలు కొట్టిపోయేసరికి ఒక మా ఊరికి ఈ మేకలు గోపులు మేపుకునే వాళ్ళందరూ వచ్చి పోయేసరికి ఈ విధంగా దేవాలయం ఎంత పగలు కొట్టిందని చెప్పి ఊళ్ళో వచ్చి చెప్పడము, ఓళ్ళు వచ్చి పెద్దోళ్ళు వచ్చి చూడటం గమ్మున అయిపోయింది. తర్వాత చూసి ఒక వారం తర్వాత వచ్చి గచ్చేస్తున్నాడంట. వాడు ఎవడేసాడో తెలియదు, కొట్టినోడా దొంగతనం చేసినోడా పక్కనోడని మాత్రం మనకు తెలియదు. కానీ ఈ దేవాలయంకి వచ్చేసరికి గచ్చు గిద్దంతేసరికి నీట్గా ఉంది. అక్కడ ఆ విధంగా చేసుకుంటూ వస్తూ ఉండి ఈ విధంగా ఈ యొక్క సుబ్బారావు సార్ వాళ్ళందరూ వచ్చి ఈ దేవాలయాన్ని అందరినీ చూసి ఈ దేవాలయం పునరుద్ధరణ చేసుకోవాలని చెప్పి అప్పుడు మా నాన్నగారితో మాట్లాడి ఈ విధంగా సార్ అంటే అప్పుడు మా నాన్నగారితో మాట్లాడి అయ్యా ఆ దేవాలయం పూజ మామూలు అబల విగ్రహాలన్నీ రీపున్నాయి, అది చేకూరుత పూజ ప్రక్కన ఆలయం ఒకటి చిన్న ఆలయంగా కట్టుకొని ఆ దేవాలయం లోపల పెట్టుకొని పూజ చేసుకొని దాన్ని కదిలిద్దామని చెప్పేసి నేను అనుకుంటే అప్పుడు దానికి అందరూ ఒక ఆలయం తయారు పెట్టేసి చిన్న రాళ్ళు విగ్రహాలు 3 రాళ్ళు పెట్టి ఆయన ప్రాణ ప్రతిష్ఠ దాని చెట్టు తీసి అక్కడ పూజలు చేసుకుంటూ శనివారం అన్నదానం స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఆ విధంగా దేవాలయం కట్టాలని ఎప్పుడైతే అనుకుని వచ్చారో వీళ్ళ తర్వాత ఎట్టబ్బా అని చెప్పేసి అనుకున్న సమయంలో మనకి ఇక్కడ 1.5 కిలోమీటర్ దూరంలో రైల్వే సంబంధించిన ట్రాక్ వేస్తున్నారు. ఆ యొక్క దేవాలయం పూజ దానికి సంబంధించిన సిగ్గు ఆయన ఇక్కడికి దేవాలయానికి వస్తూ పోతున్నాడు. ఆడ కొండకి గృహ కొడుతూ ఉండేడంట. కొట్టేంతసేపు కొట్టేది మరుసటి ఉదయానికి మళ్ళీ కూలిపోయేదంట, నిలబడేది లేదంట ఆయనకి. ఎట్టా అని చెప్పేసి అనుకుంటూ ఉండి ఆయన ఇక్కడికి వచ్చి ఈయనకి దండం పెట్టుకున్నాడంట. సిక్కులు సమానంగా దండం పెట్టుకుని నమస్కారం చేసుకోవాలి. కానీ ఆయన ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని ఆ పండగ నిలబడింది నీకేదో ఒకటి చేస్తా అని చెప్పి మనసులో అనుకున్నాడంట. అనుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత గుహ నిలబడిపోయిందంట. అప్పుడు ఈ సుబ్బారావు సార్ వాళ్ళని పరిచయం చేసుకొని ఆయన ఏం చేశారు, జేసీపీని ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ చుట్టుపక్కల చెట్లన్నీ తీపించేసి ఆయన చేసేసి నిద్రింగా చేయించేసిపోయాడు. తర్వాత ఆయన యక్షంగా ఏం చేశాడంటే దేవాలయం కడుతున్నాం సార్ అని చెప్పి సార్ సుబ్బారావు సార్ చెప్పడము ఆయన నుంచి ఒక లోడు సిమెంట్ ఇటు జరిగిందనమాట. ఆయన అలా వీళ్ళు చేసుకుంటున్న సమయంలో వ్యాప నరసింహ గారిని వడ్డిపల్లి ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఆయన దేవాలయం రావటము, ఆయన కులదేవుడు ఈయనే కావడం ఆయనకి. ఆయన వచ్చేసి విధంగా అని చెప్పారు ఆయన దేవాలయం కట్టిస్తాను ముందుకు రావటం. ఆయన వచ్చిన తర్వాత 1,75,00,000 ఖర్చు పెట్టి దేవాలయం కట్టించినాడు ఆయన. అలాగే దేవాలయం చరిత్ర ఇప్పుడుగా 1857 సంవత్సరం మనకు సర్వే ప్రకారము 1857 సంవత్సరం మన మ్యాప్ తీసుకుంటే ఆ మ్యాప్ లో దేవాలయం ఉంది. ఎలంపల్లి గుడి మాత్రం లేదు. ఎలంపల్లి అది సర్వేలో లేదు. 1857 సంవత్సరం ఉన్నదంటే ఇప్పుడు దేవస్థానం మాత్రం ఆలోచించి మనం అంటే దరిదాపు 200 సంవత్సరాల పైన దేవస్థానం. ఇవన్నీ పాత గుళ్ళు నీకు వింత. ఇవి ఎక్స్చేంజ్ మనం చేసినట్టు ఇవి ఈ పాత్రలు అప్పుడు చెట్టే ఉన్నాయన్నమాట. కానీ గుడి పైన కూడా మనకు లోపల యాస్టి పాతకాలంలో ఏ విధంగా అయితే కట్టున్నామో యాస్టి అదే ఆపోజిట్ పైన. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ గుడి యొక్క విశిష్టత అలాగే ఈ గుడి యొక్క చరిత్ర
ఎంత బాగుందో కదా. కానీ వెంకటగిరిలో నివసిస్తున్న, వెంకటగిరి చుట్టుపక్కల నివసిస్తున్న చాలామందికి కూడా ఈ గుడి యొక్క విశిష్టత తెలియదు, ఇక్కడ యొక్క గుడి ఉంది అనేటువంటి విషయం కూడా తెలియదు అనమాట. బయట గుడిని చూసేశారు కదా, ఇంకింది కాలుష్యం, లోపల కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది కేవలము బయట మాత్రమే, ఇంకా లోపల చాలా బాగుంది ఫ్రెండ్స్. చూద్దాం రండి. Spontaneous the no way. Spontaneous the పెద్దపుత్ర అంటుంది. చల్లగా చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది, ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నాను, ఇంకా ఫాలో అవుతూ ఫస్ట్ నుంచి ఉన్న చాలామందికి కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ మేము అంతా అయిపోయింది, పూజ ఎలా చెప్పాలంటే కళ్యాణం అయిపోయింది, ఉత్సవం అయిపోయింది, అన్నదానం అయిపోయింది. మేము కూడా సమ్ ఫుడ్ తెచ్చుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేను అక్కడ పంపులో వాటర్ వస్తుంటే తాగుతూ ఉన్నాను. చాలా అంటే చాలా తియ్యగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉన్నారనమాట. అండ్ ఫైనలీ మేమైతే ఇక్కడ దర్శనం చేసుకుని ఇంటికి కూడా బయలుదేరేసాము. నేను ఈ వీడియో తీసిన ఎప్పుడు అని అంటే కరెక్ట్గా డేట్ కూడా కనుక్కొని చెప్తున్నాను ఫ్రెండ్స్. 22 మే 2021. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియో నా దగ్గర ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఇంకా ఈ గుడిని చూడకుంటే, అక్కడ స్పెండ్ చేయకుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎలాంటి కోరికైనా తీర్చేటటువంటి దేవుడిగా అందరూ భావిస్తారు, అలాగే నేను కూడా భావించాను కాబట్టి ఈ వీడియో మీ షేర్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.